చేసేవాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. కాఫీ ఇచ్చిన తర్వాత అక్కడే నుంచొని వాళ్ళని చూడకూడదు. ఒక పిచ్చమ్మాయికి ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేశారు. నీలాంటి పనికి మాలేదని నమ్మి ఎవడొస్తాడ్రా? నీకు నేను నచ్చాను కదా. మన పాపను అలా పుడితే తనని ఎవరు ఇష్టపడరు కదా. ప్రీవియస్ గా మెంటల్ ఇల్నెస్ ఉండేదా? పెళ్లి తర్వాత అలాంటిది ఏం లేదు డాక్టర్. చూడాలి, బిడ్డ కావాలి. మరైతే అది పోస్ట్ పార్టం సైకోసిస్ అయి ఉండొచ్చు. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను. క్రైమా లేక సివిలా? చెప్పాలి. ఇక్కడ క్రైమ్ జరిగింది. జైలు నుంచి ఎవడన్నా వచ్చాడేమని చూస్తున్నావా? స్కెచ్ వేయడాలు, ప్లాన్ చేయడాలు జైల్లోనే జరుగుతాయి. మీరు అందుకే ఇక్కడికి వచ్చింటారు నాకు తెలుసు సార్. మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హాస్పిటల్కి ఫేవర్ గానే రిపోర్ట్ ఇచ్చారు. దివ్య, నువ్వు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. నాకు వాళ్ళందరి గురించి అనవసరం. ఏమైనా చేయకపోతే చచ్చిపోతుందిరా.